మంచు డ్రీమ్ ప్రాజెక్ట్, కన్నప్ప. ఏవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. భారీ బడ్జెట్ కేటాయించి ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందించారని తెలిసింది. ప్రమోషన్స్ చేపట్టడంలో దూకుడుగా వ్యవహరించిన కన్నప్ప టీం ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ లాంటి అగ్రతారలు ముఖ్య పాత్రలు పోషించడంతో హైప్ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎవరెవరు ఏమేర మెప్పించారు అనేది చూద్దామా? తిన్నడు, విష్ణు మంచు, చిన్నతనం కూడా నాస్తికుడు. అతను భక్తి, దేవుడు, మూఢ నమ్మకాలు వేటినీ నమ్మేవాడు కాదు. కాని తండ్రి నాథనాథుడు, శరత్ కుమార్, మాటను మాత్రం జవదాటడు. అలాంటి తిన్నడు నెమలి, ప్రీతి ముకుందన్, ప్రేమలో పడిపోవడం. నెమలితో పెళ్లి జరిగిన తరువాత తిన్నడిలో ఎలాంటి మార్పు వచ్చింది? అందుకు కారణాలేంటి? కథలో వాయులింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ వాయులింగం కోసం జరిగే పోరులో చివరకు జరిగేదేంటి? ఈ కథలో రుద్ర, ప్రభాస్ రోల్ ఎలా ఉంది? కిరాత, మోహన్ లాల్ క్యారెక్టర్ ఏంటి? చిరవకు తిన్నడు ఆ శివ, అక్షయ్ కుమార్ భక్తిలో ఎలా లీనమవుతాడు అనేదే సినిమా కథ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తిన్నడు పరిచయం, వాయులింగం నేపథ్యం, తిన్నడు నెమలి ప్రేమ కథ, పెళ్లి సన్నివేశాలతో సాగిపోతుంది. అందమైన విజువల్స్, వినసొంపైన పాటలతో సినిమాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలు కథను ప్రారంభించడానికి, కథలో సంఘర్షణను తీసుకురావడానికి చాలానే టైం పట్టినప్పటికీ, ఇంటర్వెల్ కి అసలు సిసలు కథ మొదలై సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచుతుంది. తిన్నడు కాస్త భక్త కన్నప్పగా మారేందుకు తొలి అడుగు పడటంతో సినిమా రూపే మారిపోతుంది. సాఫీగా, హాయిగా సాగిన ఫస్ట్ హాఫ్ కథకు సెకండ్ హాఫ్ మరింత బూస్ట్ ఇచ్చేలా ఉంటుంది. ద్వితీయార్ధంలో థియేటర్లు దద్దరిల్లిపోయే హై మూమెంట్స్ చూడొచ్చు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ అనేది గూస్ బంప్స్ అంతే. ప్రభాస్ పాత్ర ఉన్నంతసేపు ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఓ 20 నిమిషాల పాటు వచ్చే సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనొచ్చు. ప్రభాస్, విష్ణు మధ్య వచ్చే కొన్ని సీన్లు, ప్రభాస్, మోహన్ బాబు సీన్లు ఇలా అన్నీ కూడా అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇక ప్రీ క్లైమాక్స్ పోర్షన్ అయితే ప్రతి ప్రేక్షకుడి చేత కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా విష్ణు నటన పీక్స్ లో కనిపించింది. థియేటర్ నుంచి బయటకు వెళ్లే ఆడియన్స్ ను విష్ణు తన యాక్టింగ్ తో ఏడ్పించేస్తాడని చెప్పడంలో సందేహమే లేదు. టెక్నికల్ గా చూస్తే హై స్టాండర్డ్స్ విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. న్యూజిలాండ్ అందాలను మరింత అందంగా చూపించారు. నిజంగానే 2వ శతాబ్దానికి వెళ్లామా అన్నట్టుగా ఊహాలోకంలోకి తీసుకెళ్లారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. పాటలు, గుండెల్ని దర్శన, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ మెప్పిస్తాయి. నటీనటుల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది విష్ణు గురించే. తిన్నడుగా, భక్త కన్నప్పగా విష్ణు యాక్టింగ్ అదరహో అనొచ్చు. తిన్నడు, భక్త కన్నప్పకి బాడీ లాంగ్వేజ్ లో తేడాను చూపిస్తూ ఆకట్టుకున్నాడు విష్ణు. ప్రభాస్ రుద్ర పాత్ర ఉన్నంతసేపు ఆడియన్స్ కి కన్నుల పండగే. తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేస్తూ సినిమాను నిలబెట్టాడు ప్రభాస్. మోహన్ బాబు అయితే మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, అర్పిత్ రంకా ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.